అంటే మీరు అంత వర్క్ చేశారు కాబట్టి నియోజకవర్గంలో చాలా తక్కువ టైంలో మీకు ఒక భారీ మెజారిటీ అనేది మీరు ముందే క్రియేట్ చేసేసుకున్నారు. అంటే టీడీపీతో కలిసిన తర్వాత ఎలా అనిపించింది? టీడీపీతో కలవక ముందు ఎలా అనిపించింది సార్? కలవటం మంచిగా అనుకుంటున్నారా మీ నియోజకవర్గానికి సంబంధించి? ఎందుకంటే మీరు చాలా బలంగా వర్క్ చేస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి దాదాపు మీరు పార్టీలో రావటమే ఒక మూవెత్తున వచ్చి అందరినీ జాయిన్ చేయించడం కానీ, అంటే ఇన్ఛార్జిగా మీరు ఇందాక అన్నారు, ఇన్ఛార్జిగా ఇవ్వకపోయినా కూడా అనేక కార్యక్రమాలు జాయినింగ్స్ కావచ్చు, ఇటు మెంబర్షిప్స్ కావచ్చు. ఎందుకని సార్ టీడీపీతో ఉండటం మంచిదని అంటారా, లేదంటే సింగిల్గా గెలిచే సీట్ అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ట్రయాంగిల్ అనే దాన్ని రకరకాల ఇబ్బందులు వస్తాయి. కానీ ట్రయాంగిల్లో కూడా ఆ రోజుల్లో మేము సిద్ధంగా ఉన్నాము. మేము ట్రయాంగిల్ ఉంటుందనే ముందు ప్రయాణం స్టార్ట్ చేసాము. ట్రయాంగిల్లో వెళతామని స్టార్ట్ చేసినప్పటికీ కూడా మేము ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు పొత్తు అనేది చాలా అనివార్యం ఈ రాష్ట్రానికి. ఎంత అనివార్యం అని అంటే వీళ్ళు ఓట్లు చీల్చేసి రకరకాలుగా చేసి మళ్ళీ ఈ యొక్క దుర్మార్గ ప్రభుత్వం కానీ వస్తే రాష్ట్రం అధోగతి పాలైపోద్ది. గత 5 ఏళ్ళుగా ఒక ఇండస్ట్రీ కూడా రాలేదు రాష్ట్రానికి. అన్ని ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్ళిపోయినాయి. వ్యాపార సముదాయం అనేది ఇక్కడ ఏది రాలేదు. అసలు ఏ విధంగానూ కూడా అభివృద్ధి జరగలేదు. కేవలం అప్పులు తెచ్చి సంక్షేమ పేరుతో మాత్రం ఆయన సీఎం గారు ఇంట్లో కూర్చున్నారు. ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా స్థానిక భూముల కబ్జాలు, మట్టి కబ్జాలు, కొండల కబ్జాలు, చెరువుల కబ్జాలు చేసుకుంటూ ఈ యొక్క ఇళ్ల స్థలాల పేరుతో ఉన్నటువంటి భూసేకరణలో వాళ్ళు సగం కింద వేసుకుని డబ్బులు వేసుకుని వీళ్ళు లబ్ధి పొందారు తప్ప అసలు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారు వీళ్ళు. ఈ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా మాత్రం తెలుగుదేశం జనసేన పార్టీ కూటములు అవసరం ఈ రాష్ట్రానికి. అదేవిధంగా ప్రజల సంక్షేమం, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాలుగా దోపిడీలని అరికట్టాలని అంటే ఖచ్చితంగా మాత్రం ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఏ చిన్న ఛాన్స్ కూడా తీసుకోకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏకాస్తులై ప్రజల యొక్క ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధి, ప్రజల కోసం త్యాగం చేస్తూ కూడా ఈ కూటమిని ఏర్పాటు చేసి ముందుకెడుతున్నారు. ఈ కూటమి చాలా అవసరం ఈ రాష్ట్రంలో. ఈ కూటమిలో అత్యధిక సీట్లు కనీసం 155 సీట్లు సంపాదించి ఈ రాష్ట్రంలో మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందించాలి అని అంటే ఖచ్చితంగా ఈ కూటమి ఖచ్చితంగా అవసరం. కరెక్ట్ సార్. అంటే కలవటం అనేది ఇప్పుడు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూర్చుని మాట్లాడుకున్నారు, బాగానే ఉంది. తర్వాత మీరు కూడా ఆత్మీయ సమావేశాలు ఏర్పరచుకున్నారు. కానీ కలిసి పనిచేసేటప్పుడు ఏమన్నా ఇబ్బంది అనిపించిందా సార్ టీడీపీతో కానీ, మీతో వాళ్ళకి కానీ వాళ్ళతో మీకు కానీ? ఇబ్బంది రాదు. ఎందుకు ఇబ్బంది రాదు అని అంటే జన శ్రేణులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి మాట శిరోధారి. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అదే చేస్తారు. ఇప్పుడు నా నియోజకవర్గంలో చూసుకుంటే నా దగ్గర నుంచి మొదలుపెట్టి చివరి కార్యకర్త దాకా గోదాట్లో దూకడానికి మేమందరూ సిద్ధంగా ఉన్నాం. మేమందరూ ఒక సేఫర్ సెల్స్ లాంటి వాళ్ళు. మేము సైలెంట్గా ఉంటాం, కానీ పవన్ కళ్యాణ్ ఏది ఆదేశాలు ఇస్తే దాన్ని ఖచ్చితంగా ఫాలో అవడానికి రెడీగా ఉన్నాం. నేనే కాదు, మా వీర మహిళలు కానీ, నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు అందరూ సిద్ధంగా ఉంటారు. అలాగే టీడీపీ శ్రేణులు కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాటే శిరోధారి. వాళ్ళకి ఆయన ఏది చెప్తే దాన్నే ఫాలో అవుతారు. 100 మంది 100 చెప్పినా ఉండదు. అసలు టీడీపీ జనసేన పొత్తు అనే విషయంలో నాయకులు కానీ, కార్యకర్తలకు కానీ, సైనికులకు కానీ, వీర మహిళలు కానీ ఎలాంటి ఇబ్బందులు లేవు. ఖచ్చితంగా ఓ 2 రోజులు అటు ఇటులో టికెట్ రాని వాళ్ళు కొంచెం మనస్తాపం చెందుతారు. ఆ 2 రోజుల తర్వాత రిలీజ్ అవుతారు. అది మా జనసేనలోనూ జరుగుద్ది, అటు టీడీపీలోనూ జరుగుద్ది. తర్వాత మాత్రం అందరూ ఏకస్థలే పనిచేస్తారు. వేవ్ అంతా మారిపోయిందండి. వేవ్ మారిపోయిన తర్వాత ఇంక దీన్ని ఎవడో ఆపలేడు. చిన్న డిస్టర్బెన్స్ లోనా కలిసి పనిచేయడానికి రెడీగా ఉంటారు తప్ప దీన్ని ఏదో చేయాలని అనుకోరు. ఈ వైసీపీ వాళ్ళు కొన్ని కుట్రలు చేస్తారు. మధ్యలో టీడీపీ ముసుగేసుకును, జనసేన ముసుగేసుకును పోస్టు పెట్టి రెచ్చగొట్టే ధోరణులు చేస్తారు. ఎక్కడో మైన్యూట్లో చిన్న ఎక్కడైనా జరిగితే దాన్ని తీసుకొచ్చి పెద్ద చేసి వాళ్ళు చేయడానికి ట్రై చేస్తారు తప్ప ఏం చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మాట టీడీపీ వాళ్ళకి శిరోధార్యం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మాట జనశ్రేణుల శిరోధార్యం. కాబట్టి వాళ్ళిద్దరూ ఏది చెప్తే అది చేయడానికి అందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా శ్రేణులు, 2 పక్క శ్రేణులు, టీడీపీ జనసేన శ్రేణులు బాగా సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అపోహలు లేవు, ఎలాంటి రివర్సల్ అనేది ఉండదు. కనీసం చూడండి, ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు మీకు ముందుగా నేను చెప్తున్నాను, అసమ్మతితో ఎవరు కూడా ఇటు జనసేన నుంచి కానీ అటు టీడీపీ నుంచి కానీ ఒక్కళ్ళు కూడా రెబల్గా ఇండిపెండెంట్గా అయ్యారు అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. అంటే ఎంత ఖచ్చితంగా నిబద్ధతతో పనిచేస్తున్నారు జన శ్రేణులు, టీడీపీ శ్రేణులు అనేది మీరు దీన్ని బట్టి తెలుసుకోవాలి. కరెక్ట్. అంటే సార్, అంటే 10 రోజులు అవుతుంది మీకు రాజానగరం జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు అని చెప్పి, ఆ తర్వాత టీడీపీ నాయకుల
ఎలా ఉంది సార్ వాళ్ళ తీరు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. వాళ్ళందరూ కూడా ఒకటే మాకు పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పారు, త్వరలో చంద్రబాబు నాయుడు గారు కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి పూర్తి స్థాయిలో మేము వచ్చి మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అంటే ఒక సైడ్ వచ్చింది కాబట్టి రెండో సైడ్ కూడా అంటే ఒక్కసారి అనౌన్స్మెంట్ వస్తే బాగుంటుంది అనేది వాళ్ళు ఆశిస్తున్నారు. అంటే వాళ్ళు ఆశించింది ఏంటంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి టికెట్లు అనౌన్స్ చేస్తారని ఆశించారు. కానీ ఈ లోపల కొన్ని అనివార్య కారణాల్లో మరి పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు టక్మన్ రాజారావు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసేసరికి వాళ్ళకి ఏంటంటే ఇంకా వాళ్ళ చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయకుడు చెప్పలేదన్న భావంతో ఉన్నారు. కానీ దీనికి కట్టుబడి ఉన్న ఇందులో ఎలాంటి మార్పులు ఉండవని మాత్రం టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మాట ఇస్తే లేకపోయినా సరే ఆయన మాట మార్చరు, ఆయన వల్ల ఇంక మార్పు అనేది జరగదు, దాన్ని కూడా చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి వెనక తీసుకోమని అడగరు అనేది కూడా టీడీపీ శ్రేణులే చెప్పేస్తున్నారు. సో దాంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. కాకపోతే వాళ్ళు ఇంకా 2-3 రోజుల్లో మొత్తం అంతా వచ్చేస్తారు. ఇప్పటికే చాలా మంది నాయకులు నాతో టచ్లో ఉన్నారు, నేను కూడా చాలా మందిని కలుస్తున్నాను. అంటే కొంచెం ఏంటంటే వాళ్ళ నాయకుడు చెప్పే వరకు మేము పబ్లిక్ గా వచ్చి వైసీపీని కూడా ఖాళీ చేయాలని ఫిక్స్ అయిపోయారు. అసలు వైసీపీకి ఇక్కడ నాకు తెలిసి ఒక 30-40 వేల ఓట్లు వస్తే చాలా ఎక్కువ అండి. వాళ్ళకి 30-40 వేల ఓట్లు కూడా రావు. ఎందువల్లనంటే అసలు ఎవరు వైసీపీలో దళితులందరూ కూడా మాకే సపోర్ట్గా ఉన్నారు, బీసీలందరూ మాకు సపోర్ట్గా ఉన్నారు. అసలు టీడీపీ జనసేన నాయకులు కసితో ఉన్నారు. ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలిపించడానికి ఏం చేశారు సార్ అసలు? అంటే ఒక్కసారిగా 2019లో జనసేన పార్టీ 3rd ప్లేస్లో ఉండేది, మీరు వచ్చిన తర్వాత దాన్ని 2nd ప్లేస్ తీసుకొచ్చారు, ఇప్పుడు 1st ప్లేస్కి వచ్చేసారు. ఇక్కడ ప్రజల్ని ఏమన్నా అంటే ఒక అద్భుతం ఏమన్నా చేయగలిగారు? అద్భుతం కాదు సార్. ఇక్కడ ప్రజలకు అవసరం ఏదైతే ఉందో, ప్రజల కష్టాలు తీర్చగలిగేవాడు, ప్రజలను అభివృద్ధి చేసేవాడు, ప్రాంతం మీద మక్కువ ఉన్నవాడు, ప్రాంతంలో ఉండి పనిచేసేవాడు వాళ్ళకి కావాలి. సో అలాంటి నాయకుడు బత్తల బలరామకృష్ణలా చూశారు. అది నా అదృష్టం.